మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9-10 వచనం ఒకసారి చదవండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకమాయ మూలంగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. చాలండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. గతించిన కాలం అంతా ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి ఇటు రీతిగా ప్రభా నీ నామమును ప్రార్థించడానికి, వాక్యము ధ్యానించడానికి, ఆరాధించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా, నీ మాటలను నాకు నేర్పించండి, నీ సత్యమును నాకు తెలియజేయండి ప్రభా. ఆ మాటలనే ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి తెలియజేయడానికి తగిన జ్ఞానాన్ని ప్రభా నాకు ప్రసాదించమని అడుగుతున్నాను. నీవే సర్వమును నడిపించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని త్వరలోనే ఉన్న ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ భక్తులు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు అంటున్నాడు. యోహాను సువార్తలో తెలియజేస్తున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు అనే ఒక మనుష్యుడు లేదా ఒక దేవుని కుమారుడు, ఒక వెలుగు లోకంలోనికి వచ్చి ఉన్నది. ప్రతి మనుష్యుణ్ణి ఆయనతో పాటు ఆయన వెలుగై ఉన్న ప్రకారము ప్రతి మనిషిని కూడా వెలిగించడానికి వచ్చిన క్రీస్తుని తెలుసుకొనలేదు. ఎవరు తెలుసుకొనలేదంట? లోకము తెలుసుకొనలేదంట. లోకం అంటే ఒక యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని కాదు, కానీ లోకము, ఈ ప్రపంచం అంతా కూడా తెలుసుకొనలేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవుని పిల్లలారా. అందుకే అంటాడు, ఎంతమంది అయితే ఆయనని అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులగుటకు ఆయన అనుగ్రహింపబడిన అంటాడు. నిజమైన వెలుగంట అంటే అబద్ధ వెలుగులు కూడా ఉన్నాయన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది దేవుళ్ళు అనబడిన వారు ఉంటారు, ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నారు. మనం వాళ్ళని విమర్శించవద్దు, మనము విమర్శించవద్దు. అంటే అందరికంటే గొప్పవాడు ఒక మనుష్యుడు ఎలాగ ఉంటాడో అలాగే దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఎంతమంది ఉన్నారో అందరికంటే పైన ఉన్నవాడు, స్తుతి నొందదగిన వాడు ఒకడున్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దీన్ని మనము తెలియజేయాలి ప్రపంచానికి. ఎందుకంటే ఈ లోకము తెలుసుకొనలేదు అంటున్నాడు ఇక్కడ. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని ఎందుకు వెలిగించుచున్నది అంటే, పాపపు అనే చీకట్లో మనం ఉన్నాం కాబట్టి, పాపపు అనే యూబిలో మనం పడి ఉన్నాం కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ భూమి మీదకి పంపించాడు అనమాట. అసలు మనం క్రిస్మస్ అనే దాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం? క్రీస్తు పుట్టుక గురించే మనం ఎందుకు చర్చించుకుంటా ఉంటాం మొట్టమొదటి. అసలు ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. అయినప్పటికీ ప్రపంచం అంతటా కూడా క్రీస్తు పుట్టుకని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటుంది? ఆయనలో ప్రత్యేకత ఏంటి? అసలు ఆయన ఎవరు? ఎందుకు? క్రైస్తవులు అనబడిన వారికి అందరికీ అవగాహన ఉంటుంది క్రీస్తు అంటే ఏంటి. చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట, క్రీస్తుకి ఎందుకు ఎంత ఇంపార్టెంట్. ఒక భారతదేశంలోనే కాదు, లేకపోతే ఒక అరబ్ దేశంలోనే కాదు, లేకపోతే ఒక బ్రిటిష్ దేశాల్లోనే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా క్రీస్తు పుట్టుకని జ్ఞాపకం ఉంచుకుంటుంది. మరి మిగతా వారికి అలాంటి పరిస్థితి ఉందా? మన దేశంలో దేవుళ్ళు అనబడిన వారు మన దేశంలో మాత్రమే పూజింపబడతారు.
అరబ్బు దేశాల్లో దేవుళ్ళు అనబడిన వారు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. మరి క్రీస్తు ఒక ప్రత్యేకమైన పుట్టుక. క్రీస్తు అనే ఒక పదం, ఒక రక్షకుడు ఆయన యేసుక్రీస్తు అనే ఒక్క గొప్ప పదం అనమాట. ఆయనకి ఎంతో ప్రత్యేకత ఉన్నది కాబట్టి ప్రపంచమంతా కూడా ఆయనని ఆరాధిస్తున్నారు. ఉదాహరణగా చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 13, 14 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. ఆయన ప్రత్యేకత, ఆయన గొప్పతనం గురించి. ఎంతమంది అండి? ఎవరు చేశారంటే అక్కడ స్తోత్రగానాలు? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను అంటున్నాడు. ఆ మాట చాలా గొప్ప మాట అనమాట. నువ్వు పుట్టినప్పుడు అలా అంటారా? నేను పుట్టినప్పుడు అలా అంటారా? లేకపోతే మన భారతదేశంలో ఈ యావత్ ప్రపంచంలో ఎవరు పుట్టికైనా తండ్రి ఇలాంటి పరిస్థితిని మనం చూసామా? సర్వోన్నతమైన స్థలములనంట దేవునికి మహిమ కలగాలంట. ఆయనకి ఇష్టమైన మనుషులకంట సమాధానము కలగాలంట. అంటే ఆయన పుట్టుక వలన దేవునికి మహిమ కలుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన పుట్టుక వలన మనకు రక్షణ, సమాధానము, శాంతి లభిస్తుందని నమ్ముతున్నాడు. ఆ లేఖనమును స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే దేవుడు ఎందుకు వచ్చాడు? చాలా మంది అంటారు మాకు దేవుళ్ళు ఉన్నారు, లేదా మాకు నాయకులు ఉన్నారు, మాకు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఆయననే నమ్మకపోతే మేము నరకానికి వెళ్ళిపోతామా? ఆయన నమ్మకపోతే మేము పాపంలో నరకంలోకి వెళ్ళిపోతామా? పరలోక రాజ్యానికి వెళ్ళమా అని అంటూ ఉంటారు చాలా మంది. వాళ్ళని మనము విమర్శించొద్దు. కానీ మన దేవుని గొప్పదనాన్ని మాత్రం మనము లోకానికి తెలియజేసేవారమే. ఎందుకంటే లోకంలో వెలుగు ఉన్నది, అది లోకము తెలుసుకోలేనప్పుడు మనం ఏం చేయాలి? ఒక వెలుగు ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు అనే ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు, నిజమైన వెలుగు అని మనకి లోకానికి ఈ క్రీస్తు పుట్టుకని తెలియజేసే వారంగా మనము ఉండాలి దేవుని పిల్లలారా. అందుకే అంటున్నాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండును. ఎవరంట? పరలోక సైన్య సమూహము, ఆ దేవదూతలు కూడా, సమస్తము కూడా మాట్లాడుతున్న మాటలు. కాబట్టి దేవుని యొక్క ప్రత్యేకతను మనము తెలియజేసేవారు. చాలా మంది అంటూ ఉంటారు, గతంలో చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మీ నాన్న గొప్పవాడా, మా నాన్న గొప్పవాడా అంటే ఏమంటారంట? మా నాన్న గొప్ప అని నేను అనుకుంటాను. మీరేమంటారు? మీ నాన్న గొప్ప అని అనుకుంటారు కదా. ఈ లాజిక్లు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఎవరి దేవుడికి వారే గొప్ప అనే విషయాన్ని తెలియజేశారు. మరి వీళ్ళ నాన్నగారు పొద్దున్న లెగిసి ప్రార్థన చేసుకుంటారు, లేకపోతే మంచి పరిశుద్ధం కలిగి ఉంటారు. మరి మీ నాన్నగారు పొద్దున్న లెగిసి తాగేస్తూ ఉంటారు, తూలిపోతే ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడు మీ నాన్న నీకు గొప్పే, కానీ ప్రపంచానికి, సమాజానికి గొప్ప కాదు. అందరూ ఎవరి నాన్న వాళ్ళు గొప్ప అనుకుంటే, ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప అనుకుంటే కరెక్ట్ కదా అనుకుంటా. ఒక తండ్రి తాగుబోతాడు అయి ఉండొచ్చు, ఒక తండ్రి వ్యభిచారం అయి ఉండొచ్చు, ఒక తండ్రి దొంగ అయి ఉండొచ్చు. నిన్ను కన్నాడు కాబట్టి నీకు మాత్రమే గొప్ప అయ్యొచ్చు, కానీ ప్రపంచానికి గొప్ప అంటే ఒప్పుకోకూడదు. అందుకే దేవుణ్ణి, నీ దేవుడు గొప్ప నీకు, నా దేవుడు నాకు గొప్ప అనే విషయాల్ని మనము పక్కన పెట్టేయాలి. పరిశుద్ధుడు ఎవడో గ్రహించి, ఈ ప్రపంచాన్ని రక్షించే రక్షకుడు ఎవడో గ్రహించాలి. నీది నీకే, నాది నాకే, నీ భక్తి నీదే, నా భక్తి నాదే అనుకుంటా ఉంటే మొత్తం లోకమంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకంలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి పరిశుద్ధమైన తండ్రి ఎవడో గ్రహించాలి, అట్టి వాడికి మనము విలువనివ్వాలి. పరిశుద్ధమైన వాడు ఎవడో, ఎక్కడున్నాడో మనం తెలుసుకోవాలి. కాబట్టి అలాంటి దేవుడు ఎక్కడున్నాడో మనము వెతకాలి, పరిశీలన చేయాలి.
మనం వెతికాము దేవుడు ఎక్కడున్నాడని పరిశీలించాము. అదంతా కూడా లక్షణాలు ఎవరిలో కనబడుతున్నాయండి? ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే కనబడుతున్నాయి. వేదాలు చెబుతున్నాయి దేవుణ్ణి వెతకమని. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది నేనే దేవుణ్ణి అని. ఇస్లాం మతస్థులు చెబుతున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు కోసం. ఇంకేం కావాలి? ఆయన పుట్టుక తెలియని వారు ఎవ్వరూ లేరు. ఆయన జన్మ దినము గురించి, ఆయన పరిశుద్ధమైన పుట్టుక గురించి తెలియని వారు ఎవ్వరు కూడా లేరు. ఉదాహరణకి లోకానుసారంగా మనం చూసినట్లయితే, లోకానుసారంగా దళితులుగా ఉండి అనేక శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, ఈ భారతదేశంలో అనేక శ్రమలు, కనీసం నీళ్లు తాగడానికి కూడా ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నప్పుడు, చదువుకోవడానికి కూడా అవకాశం లేనప్పుడు, బలహీన వర్గాలుగా పిలువబడి బలహీనమైన పరిస్థితిలో ఉండి బానిసత్వ బతుకులు బతుకుతున్నప్పుడు ఒకడు వచ్చాడు. ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎప్పుడు వచ్చాడు? వాళ్ళందరిని చూసి, వాళ్ళ కష్టాలు చూసి, వాళ్ళ పడుతున్న శ్రమలు, బానిసత్వాన్ని చూసి వాటి నుండి విడుదల కలిగించాలని, వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఒకడు వచ్చాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన వచ్చి రాజ్యాంగాన్ని నిర్మించారు. దేశ ప్రజలను బానిసత్వాల నుండి కొంతమంది బలహీనమైన వర్గాలకు ఆయన కొంచెం ఆదరణ చూపించాడు, ప్రేమను చూపించాడు. అంతకుముందు బ్రిటిష్ పరిపాలన, తెల్లదొరల పరిపాలనలో ఉన్నప్పుడు, మనకంటూ స్వతంత్రంగా ఒక దేశం అని లేనప్పుడు, మనకంటూ ఒక స్వతంత్రంగా ఒక భూమి అనేది లేనప్పుడు ఒకరు వచ్చారు. ఎవరండి? మహాత్మా గాంధీ గారు. వీళ్ళందరూ ఎప్పుడు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో వస్తున్నారు మనం గ్రహించాలి. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వం బతుకుతున్నప్పుడు 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి ఎన్నో హింసలు, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు పడుతున్నప్పుడు దేవుడు ఒకరిని పంపించాడు. ఎవరు? మోషే అనే నాయకుడిని పంపించాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఈ లోకానుసారంగా జనాలు హింసించబడుతున్నప్పుడు, శోధించబడుతున్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు ఒక నాయకుడు అనేవాడిని దేవుడు పంపించాడు. ఫిలిస్తీన్ని ఎదిరించడానికి కూడా శక్తి లేనప్పుడు గొల్యాతు అనే ఒక గొప్ప బలవంతుణ్ణి ఎదిరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకడు వచ్చాడు. ఎవరండి? దావీదు. అంటే ఒక సమస్యని ఎదుర్కోవడానికి, లేకపోతే ఒక పరిస్థితుల నుండి బయటికి తీసుకురావడానికి, దాస్యం నుండి విడుదల కలిగించడానికి ఖచ్చితంగా ఇక్కడ ఒక మనిషిని అనేది ఏర్పాటు చేశాడు దేవుడు. దేవుడి వెనకాల నుండి గొప్ప గొప్ప నాయకుల్ని నడిపించిన దేశాన్ని మనం. ఇదంతా కూడా లోకానుసారంగా, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి వీరందరూ కూడా పుట్టుకొచ్చారు. మరి ఆది నుండి కూడా పాపంతో నిండిపోయి ఉన్నాం, పాపాలతో నిండిపోయి ఉన్నాం. దొంగతనాలు, వ్యభిచారాలు, ఇంకా అనేక పాపాలతో నిండిపోయి శరీరం అపవిత్రమైపోయి ఇక రక్షణ కలగదనే పరిస్థితిలో, ఇక మన అందరం కూడా నరకానికి వెళ్ళిపోవాల్సిందే అనుకున్న పరిస్థితిలో, ఇక మన జీవితాలు ఇంతే, మన సంవత్సరం దహన బలులు, అర్పణలు ఇచ్చుకుని ఆ గొర్రెలని, లేకపోతే గేదెల్ని, ఆవుల్ని బలులు ఇచ్చుకుంటా, పాప పరిహారత బలులు ఇచ్చుకుంటూ ఇలాగే బ్రతికేయాలనుకున్న సమయంలో ఒకడు వచ్చాడు. ఎవరండి? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలోనికి వెలుగు వచ్చును, ఆ లోకము ఆ వెలుగును తెలుసుకొనలేదు. వీరందరినీ తెలుసుకుంది. ఈ లోకానుసారంగా ఈ గొప్ప వారందరినీ లోకం తెలుసుకుంది, ఆరాధిస్తున్నారు. వాళ్ళ గురించి చరిత్రలు పుస్తకాల్లో రాశారు, అన్ని బాగా ఉన్నాయి. మరి పాపాన్ని నుండి విడుదల చేసే ఒక వ్యక్తి, దేవుని కుమారుడు ఈ ప్రపంచంలోనికి పుట్టుకొచ్చాడు. అది మాత్రం గ్రహించలేకపోతున్నారు దేవుని పిల్లలారా. ఎందుకంటే ఏ గ్రంథాల్లో, ఏ పుస్తకాల్లో కూడా ఈ పాప విమోచన జరుగుతుందని లేదు. ఏ దేవుడు కూడా నేనే రక్షిస్తాను, నేనే పరలోక రాజ్యం తీసుకెళ్తానని చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పుంటే మనం అక్కడికే పోదాం. ఒకవేళ రక్షణ ఎక్కడ ఉంటే అక్కడికే పోదాం. మనకి మత భేదాలు లేవు, కుల మత భేదాలు లేవు, మనకి దేవుళ్ళ భేదాలు లేవు,
మనకి ఎక్కడ రక్షణ కలుగుతుందో అక్కడికే పోతాం. కానీ ఆ ఒకే ఒక్క మాట చెప్పింది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును దేవుని యొద్దకు రాడు అని స్పష్టంగా ఒక లేఖనం రాయించాడు దేవుని పిల్లలు. అలా చెప్పిన తర్వాత కూడా మనం ఇంకెక్కడికి వెళ్తాం? మనం ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఒకవేళ పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటే వారే దేవుని దగ్గరికి రావాలి, ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో నడవాలి. అందుకే అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఏమంటున్నాడండి ఇక్కడ? నిత్య జీవం పొందాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఆయనకి అంత అవసరం ఏంటి? మనం అంటే అంత ఇష్టం దేవుడికి. మనము నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు, పాపంలో ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇలాగా ఈ భూమి మీద 30, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బ్రతికేసి చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనము జీవిత కాలం అంటే యుగయుగాలు బ్రతకాలనుకుంటున్నాడు, నిరంతరము బ్రతకాలనుకుంటున్నాడు, సంతోషముగా ఆనందంగా బ్రతకాలనుకుంటున్నాడు పరలోక రాజ్యంలో. అలాంటి బ్రతుకు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును అని వ్రాయించాడు ఇక్కడ. కాగా ప్రేమించాడు కాబట్టి కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు, లేకపోతే కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడిను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఎందుకు అనుగ్రహించాడంట? ఆయన్ని దేవుడంట లోకాన్ని ఎంతో ప్రేమించాడంట మనల్ని రక్షించాలని. అయితే అలా రక్షింపబడాలంటే ఖచ్చితంగా ఈ లోకంలో ఒక మనుష్యుడిగా పుట్టి ఆ రక్తం చిందితేనే గాని, మరణం చెందితేనే గాని పాప విమోచన లేదన్న విషయం తెలుసు. కాబట్టి దేవుడికి తన కుమారుణ్ణి రక్షకుడిగా లోకానికి పంపించాడు. మన మీద ప్రేమతో మనం రక్షింపబడాలని ఆలోచనతో తన సొంత కుమారుని కూడా బలివ్వడానికి సిద్ధపడ్డాడు దేవుడు. ఆయన వచ్చి మరణించి మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు అనమాట. కాబట్టి ఏం చేయాలి? మనము ఆ మార్గంలో వెళ్ళాలి. అందుకే అన్నాడు, ప్రతి వాడిను నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమన్నారండి? నేనే మార్గము, నేనే జీవం అంటున్నాడు, నేనే సత్యం అంటున్నాడు, నేనే మార్గం అంటున్నాడు. నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. మరి ఏం చేయాలి? మనందరం కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన వారే, ఆయన మార్గంలో నడిచేవారే, కష్టమైన నష్టమైన ఎంతో కొంత పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ కలిగి ఆయన విధులను పాటించేవారు. మరి ఈ లోకం పరిస్థితి, ఈ లోకంలోనికి వెలుగు వచ్చింది కానీ లోకము గ్రహించట్లేదు. రోమీయులకు రాసిన పత్రిక 5:8 అక్కడ కూడా చిన్న మాట రాయబడి ఉంది. ఆయన ఎంత ప్రేమించాడో మనల్ని అనే విషయాల్ని తెలియజేస్తున్నారు భక్తులు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. చాలండి. అసలు క్రీస్తు ఎందుకు పుట్టాడనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మనం క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నాం, మంచిదే. ఎందుకంటే ఈ సీజన్ అటువంటిది. మళ్ళీ సీజన్ అయిపోయిందంటే ఆయన పుట్టిన మనకి జ్ఞాపకం ఉండదు. మళ్ళీ తర్వాత సీజన్ ఏంటి? సంక్రాంతి కాదు, మనకి క్రైస్తవులకి ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. అంటే పుట్టిక అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటి? చనిపోయిన దినాన్ని. అంటే ఈ మనం సీజన్లను బట్టి జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. నిజంగా పరిశుద్ధులు క్రైస్తవులు ఏం చేయాలంటే ప్రతి దినము కూడా పుట్టుకని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినమును కూడా ఆయన ఎందుకు మరణించడానికి పుట్టాడు అనేది విషయాన్ని మనము కనిపెట్టుకోవాలి. ఆయన పుట్టిందే మరణించడానికి. ఆయన ఎందుకు వచ్చాడండి?
ఆయన పుట్టిందే ఎందుకు పుట్టాడు? నువ్వు పుట్టింది ఎందుకు, నేను పుట్టింది ఎందుకు? మరణించడానికే. కానీ మరణించిన తర్వాత మన పరిస్థితులు ఏంటన్నదే ఒక బైబిల్ యొక్క మరణం. ఏంటంటే క్రీస్తు పుట్టింది మరణించడానికి, ఆయన మన కొరకు రక్తం చిందించడానికి ఆ భూమి మీదకి దిగి వచ్చింది. ఎందుకంటే ఆయన మన కోసం చనిపోవడానికి వచ్చాడు. అందుకే అన్నాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరి కొరకు చనిపోయారంట? క్రైస్తవుల కొరక, యూదుల కొరక, ఇజ్రాయేలీల కొరక? ఎవరి కొరకు? మన కొరకు, లోకము కొరకు అంటున్నాడు ఇక్కడ. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి కుమారుణ్ణి అనుగ్రహించాడు. అయితే దేవుడు మన ఎడల చూపించిన ప్రేమ ఎలా ఉందంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన క్రీస్తు, ప్రభువైన యేసు క్రీస్తు, తండ్రి దేవుని కుమారుడు మన కొరకు మరణించి ఉన్నాడంట, చనిపోయి ఉన్నాడంట. దేని నిమిత్తము? మన పాపముల నిమిత్తము. ఒక క్రైస్తవుడి కోసం రాలేదు ఆయన, యూదుల కోసం రాలేదు ఆయన, గ్రీసు దేశస్తుల కోసం రాలేదు ఆయన, అన్యుల కోసం రాలేదు ఆయన. యావత్ ప్రపంచాని కోసం, ప్రతి ఒక్క మనిషి కోసం, మనిషి అనబడే ప్రతి ఒక్కరి కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించాడు. ఆయన రక్తంతో మన పాపములను కడిగాడు. ఆయన రక్తంతో మనకు పాపముల నుండి విమోచన కలిగించాడు. ఆయన రక్తంతో మనల్ని పరిశుద్ధినిగా మార్చాడు. అలాంటి మనము క్రీస్తు కొరకు ఎలా జీవించాలనే విషయాన్ని మనము గ్రహించాలి. దేవుని పిల్లరా, క్రీస్తు పెద్ద సాహసం అన్నమాట. ఎవ్వరు కూడా చేయలేని పని తండ్రి కోసం కుమారుడిగా పిలువబడుతున్న ప్రభువైన యేసు క్రీస్తు. ఎందుకంటే ఒక నమ్మకము కలిగి ఒక బాధ్యతని కుమారుడికి అప్పగించినప్పుడు, ఈ లోకానుసారంగా చూసినట్లయితే ఒక కుమారుడికి తండ్రి బాధ్యతను అప్పగిస్తూ ఉంటాడు. ఇదిగో ఇదంతా కూడా, ఈ పొలాన్నంతా కూడా నువ్వే చూసుకోవాలి, ఈ ద్రాక్ష తోటలన్నీ నువ్వే చూసుకోవాలి, బాగా ఫలించాలి, మంచి లాభాలు తీసుకురావాలి. ఇది నీకు ఒక కుమారుడిగా నేను అప్పగిస్తున్నానని అప్పగించినప్పుడు, కుమారుడు ఎంతో బాధ్యతగా తండ్రి అప్పగించిన ఆ సమస్తాన్ని కూడా జరిగించి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, తండ్రి నువ్వు చెప్పినట్టుగా నేను చేశాను, మంచి ఫలాలు వచ్చినాయి, ఇదిగో మరలా నీ చేతికి అప్పగిస్తున్నానని ఆ కుమారుడు తెలియజేసే విధముగా ఈ భూమి మీద సమస్తాన్ని కూడా తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకి అప్పగించాడు. బాధ్యత నీదే. పరలోక రాజ్యానికి తీసుకొచ్చే బాధ్యత నీదే. నీవే నాయకుడివై, నీవే సేవకుడివై, నీవే కుమారుడివై, నీవే పరిశుద్ధుడివై, సమస్తమును నీవే జరిగించి నీ సహోదరుని, నా కుమారులైన వారందరినీ కూడా ఈ లోకానికి తీసుకురావాలని చెప్పేసి తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకి ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతను అప్పగించినప్పుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేయవలసిందంతా చేశాడు. జరిగించవలసినవన్నీ జరిగించాడు. ఆయన బలిగా మారి తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనము మంచి పంట పండితే మనము మన పాపాలను విడిచిపెట్టి, మన దోషాలను విడిచిపెట్టి, ఆయన రక్తం వ్యర్థం కాకున్నట్లు, ఆయన పుట్టుక వ్యర్థం కాకున్నట్లు, ఆయన తిరిగి లేచి వెళ్ళిన విధానము వ్యర్థం కాకున్నట్లు మనల్ని మనం ఆయనకి సమర్పించుకుని పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. ఆయన మరణము లేకపోతే ఆయన పుట్టిక ఏదైనా సరే అది ఒక గొప్పగా ఉండాలి అంటే, ఉపయోగకరంగా ఉండాలంటే ముందు మనందరం కూడా మారు మనసు పొందాలి. దేవుని పిల్ల కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే అక్కడ పౌలు భక్తుడు ఒక మంచి మాటను తెలియజేస్తున్నాడు. నీ కొరకును లవోదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క
సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకుని వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. చాలండి. పౌలు భక్తుడు కొలసీలకు వ్రాస్తూ ఒక పత్రికను వ్రాస్తున్నాడు అన్నమాట. వ్రాస్తూ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీ కొరకును లవోదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను అంటున్నాడు. ఆయన పోరాడుచున్నాడంట. దేని కొరకు? ఆయన ఎందుకు పోరాడుచున్నాడో చూడండి. మీరు తెలుసుకొని కోరుచున్నాను అంటున్నాడు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు పౌలు? మీరందరూ కూడా తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అన్నమాట. పౌలు అనుకుంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకు కొలసీలకు రాస్తున్నాడు. కొలసీలందరూ కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అని ఒక పత్రికను రాస్తున్నాడు. అక్కడ ఏంటి? సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును ఎవరు తెలుసుకోవాలంటున్నాడు అక్కడ? దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాడంట. దేనికి పోరాడుచున్నాడండి పౌలు? కొలసీలకు రాస్తున్నాడు అక్కడ పత్రిక. ఏం తెలియజేస్తున్నాడు అక్కడ? దేవుని మర్మమై ఉన్న క్రీస్తునంట మీరందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాలని ఒక లేఖ రాస్తున్నాడు. పోరాడుచున్నాను అంటున్నాడు. పోరాడటం అంటే ఏంటి? పోరాడటం అంటే వాళ్ళు వద్దు, విన్ను, నాకు అవసరం లేదు అంటున్నా కానీ వాళ్ళకి తెలియజేయడంలో మాత్రం విసుగు చెందక తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. పత్రికలు రాస్తూ ఉన్నాడు. వారు అంగీకరించట్లేదు క్రీస్తుని, వారు ఒప్పుకొనడం లేదు. ఏసే క్రీస్తుని అంగీకరించట్లేదు, ఏసే రక్షకుడిని అంగీకరించట్లేదు, ఏసే క్రీస్తు అయ్యున్నాడని అంగీకరించలేదు. మీరు ఆ భూమి నుండి దిగి వచ్చిన ఏసే క్రీస్తుని బోధించి అక్కడ అనేక విషయాలు తెలియజేస్తున్న సమయంలో వారు అంగీకరించట్లేదు. అప్పుడు అంటున్నాడు అన్నమాట, దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని స్పష్టముగా తెలుసుకునే వారే తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఏమై ఉన్నాడంట? దేవుని మర్మమై ఉన్నాడంట క్రీస్తు. ఇప్పుడు మర్మాలని ఎవరు అర్థం చేసుకుంటారు? స్పష్టంగా చూస్తేనే చూసామంటారు, కనబడితేనే కనబడిందని అంటారు, వింటేనే వినబడిందని అన్నారు. అర్థమైందా మీకు? వినబడితేనే వినబడింది అంటాం, కనబడితేనే కనబడింది అంటున్నాం. ఈ క్రీస్తుకు సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయంటే మర్మమై ఉన్నాయంట. అంటే ఎలా ఉన్నాయి? మర్మమై ఉన్నాయి. అందుకని నమ్మట్లేదు. మీరందరూ ఎందుకు నమ్మట్లేదు? మర్మమై ఉన్నాడంట క్రీస్తు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకుని వారే తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాడంట పౌలు. ఎందుకు పోరాడుచున్నాడు? పోరాడవలసిన పని లేదు. స్పష్టంగా నేనే దేవుణ్ణి అని ఆయన చెప్పేసుకుంటే ఏ గొడవ లేకపోదు. మీరందరూ హతసాక్షులుగా అవ్వకపోదురు. మనందరం కూడా ఇలా బోధించకపోదు. ఆయన ఏమై ఉన్నాడంట? దేవుని మర్మమై ఉన్నాడంట. అందుకే ఇజ్రాయేలీలు అంగీకరించట్లేదు. దేవుని మర్మమై ఉన్నాడంట. అందుకే యూదులు అంగీకరించట్లేదు. దేవుని మర్మమై ఉన్నాడంట ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని భారతదేశంలో కూడా ఆయనని అంగీకరించట్లేదు. ప్రపంచంలో వెలుగు ఉందంట, కానీ ఆ వెలుగుని తెలుసుకోవట్లేదంట. ఎందుకంటే ఆయన దేవుని మర్మమై ఉన్నాడు. ఈ లోకానికి వెలుగు వచ్చిందంట, కనిపెట్టలేకపోతున్నారంటే ఎందుకంటే దేవుని మర్మమై ఉన్నాడు. దేవుని మర్మమై ఉన్నాడు కాబట్టి ఈ లోకము గ్రహించట్లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 17లో చూసినట్లయితే ఒక మాట ఉంది. ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగను. ఎవడైనాను ఎప్పుడైనా దేవుని చూడలేదు, కానీ తండ్రి రమనున్న తన అద్వితీయ కుమారుడి ఆయనను బయలుపరచును అంటున్నాడు. ఏమంటాడంటే ఎవడను ఎప్పుడైనా దేవుని చూసి ఉండలేదు, కానీ తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును అంటున్నాడు. చాలా స్పష్టమైన మాట. మీకు అర్థమవుతుందా? ఎవడను దేవుణ్ణి చూడలేదంట, ఎప్పుడను దేవుణ్ణి చూడలేదంట.
నమ్ముతారా? ఈ విషయం నమ్ముతారా అందరూ? ఎవరును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదంట. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచాడంట. మరి మీకు అర్థమవుతుందా? ఎవడును ఎప్పుడు తండ్రిని చూడలేదంట. ఈ మాట అర్థమవుతుందా మీకు? ఆదాముతో మాట్లాడింది ఎవరు? అబ్రహాంతో మాట్లాడింది ఎవరు? యాకోబుతో మాట్లాడింది ఎవరు? దావీదు సింహాసనాన్ని స్థిరపరిచింది ఎవరు? మోషేని నడిపించింది ఎవరు? సముద్రాన్ని రెండుగా చీల్చింది ఎవరు? మోషేతో మాట్లాడింది ఎవరు? ప్రవక్తలతో మాట్లాడింది ఎవరు? వారిని నడిపించింది ఎవరు? అది దేవుని మర్మమై ఉన్న ప్రభుని యేసుక్రీస్తు. ఎవరంట? ఇక్కడ అంటున్నాడు, ఎవరును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. ఇంకా ఎదురుకెళ్తే యోహాను సువార్తలో చాలా మాటలు ఉంటాయి. ఆయన స్వరం వినలేదనే మాటలు మనం చూస్తాం. ఆయన స్వరం వినలేదనే మాటలు ఉంటాయి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అన్నాడు. ఆయన ఎవరిని పంపునో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచింది. చాలండి. ఇక్కడ చాలా స్పష్టంగా ఏమంటున్నాడండి? తండ్రి అంట ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఎవరిస్తున్నారు సాక్ష్యము? తండ్రి ప్రభు యేసుక్రీస్తు కోసం సాక్ష్యం ఇస్తున్నాడంట. ఏమని? ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇప్పుడు నమ్ముతారా మీరు? ఒకవేళ తండ్రిని చూడకపోతే, తండ్రి మాట్లాడకపోతే, తండ్రి నడిపించకపోతే, మరి ఇజ్రాయేల్ ప్రజల్ని ఇప్పటి వరకు నడిపించింది ఎవరు? మీరు గ్రహించుకోవాలి. ఇప్పుడే పుట్టాడు అనుకుంటున్నారు మీరు. ప్రభువు యేసుక్రీస్తు ఈ డిసెంబర్ నెలలోనే, ఈ శీతాకాలంలోనే పుట్టాడు అనుకుంటున్నారు మీరు. ఎప్పుడున్నాడు ఆయన? ఆయన ఆదియో అంతమునై ఉన్నాడు. ఆది కాండంలో నుంచి కనబడిన దేవుడు, మనతో మాట్లాడిన దేవుడు, మనల్ని నడిపించిన దేవుడు, మన పితరులతో మాట్లాడిన దేవుడు, మన పితరులను నడిపించిన దేవుడు. ఆయన దేవుని మర్మమై ఉన్నాడని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే కొలసిరికి రాస్తున్నాడు ఏమని? దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని స్పష్టంగా మీరు తెలుసుకున్న వారై తమ హృదయములతో ఆదరణ పొందవలనని వారందరి కొరకు ఎందుకు పోరాడుతున్నారు? పని పాట లేకుండా పోరాడుతున్నారు వీరందరూ. మర్మమై ఉన్న దేవుణ్ణి తెలియజేస్తున్నారు అనమాట. మోసేని నడిపించిన దేవుడు ఎవరని తెలియజేస్తున్నారు. దావీదు వెనక నుంచున్న దేవుడు ఎవరని తెలియజేస్తున్నాడు. దానియేలు ప్రార్థించగా సింహపు బోన్లో ఆ సింహపు నోట నుండి విడుదల చేసిన దేవుడు అని తెలియజేస్తున్నారు. అబ్రాహాముతో మాట్లాడిన దేవుడి గురించి తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకేమర్థమైంది? మొదటి నుంచి కుమారుడి భూమి మీద ఉన్నాడు. మొదటి నుంచి దేవుడు అనగా దేవుడి కుమారుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎవరు ఆయన స్వరం వినలేదు. ఆయన ఓన్లీ అక్కడ ఉన్నాడంతే పరలోక రాజ్యంలో. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన ముఖం ఎలా ఉండదు ఎవరికి తెలియదు. ఆయన స్వరం ఎవరు వినలేదు. ఆయన ఎలా ఉంటారో ఎవరికి తెలియని సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తెలియజేయడానికి భూమి మీదకి వచ్చాడు. తెలియజేస్తూ వస్తున్నాడు. ఆది కాండం నుండి తెలియజేస్తున్నాడు, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నా తండ్రి దేవుడు అని తెలియజేస్తూ వస్తున్నాడు. ఆత్మగా వచ్చి తెలియజేస్తున్నప్పుడు వినలేదు, తెలుసుకోలేదు. శరీరధారిగా వచ్చి చెప్తున్నప్పుడు కూడా వినలేదు. ఇప్పుడు మరలా రెండవసారి రాబోతున్నాడు అన్న విషయాన్ని కూడా గ్రహించలేని స్థితిలో ఈ ప్రపంచం ఉంది దేవుని పిల్లలారా. ఉదాహరణకి చెప్పినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే ఒక చిన్న మాట రాయబడి ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం.
తిమోతికి రాసిన 2వ పత్రిక నేను చదవచ్చు. గొప్ప ఇంట్లో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును అనంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక గొప్ప ఇల్లు ఉందంట. గొప్ప ఇంట్లో కూడా పాత్రలు ఉంటాయి, సామాన్లు ఉంటాయి, మనకి సంబంధించింది వెండి బంగారాలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి, ఇంకా అనేక రకాల పాత్రలు ఉండొచ్చు, వస్తువులు ఉండొచ్చు. ఇక్కడ ఏమంటాడంటే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు అన్నాడు. అంటే మీకు అర్థమైపోతుంది, ఘనత కంటే ఏం గుర్తొస్తాయి? వెండి బంగారాలు గుర్తొస్తాయి. మరి ఘనహీనత అంటే మట్టి పాత్రలు అంటాం, లేకపోతే మట్టివియు కర్రవియు అంటాం. అలాగే ఈ భూమి మీద దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు అనేక మంది ఉన్నారు. ఇదంతా కూడా ఒక ఇల్లుతో పోలుస్తున్నాడు అనమాట. ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఇల్లు. ఇందులో బంగారం ఉంటది, వెండి ఉంటది, మట్టి ఉంటది, కర్రలు ఉంటాయి. అయితే అవి కొన్ని ఏంటంట ఘనత, కొన్ని ఘనహీనతకి నియమించబడి అన్నాయంట, వినియోగించబడుతున్నారంట. మరి వెండి బంగారాల కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఉన్నాడు. ఎవరండి ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో వెండి కంటే బంగారం కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎంతమంది దేవుళ్ళు అనబడిన వారి కంటే గొప్పవాడు. కీర్తనకారులు అంటూ ఉంటాడు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అంటాడు. చాలా మంది దేవతలు లేరు, దెయ్యాలు లేవు, విగ్రహాలు లేవు అంటూ ఉంటారు. ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు ఈ ప్రపంచంలో. అంటే అందరికంటే గొప్పవాడు ఒకడున్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. సకల దేవతలంట ఆయన ముందు నమస్కారము చేయును అని వ్రాయబడి ఉంది. మరి వాటిని పూజించేవారు ఆయనను నమస్కరించట్లేదు. ఈ ప్రపంచమంతా కూడా ఆయనను తెలుసుకోవట్లేదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీ కొరకు క్రీస్తు మర్మమై ఉన్నాడు కాబట్టి అట్టి క్రీస్తుని మీకు తెలియజేస్తున్నాడని పోరాడుతూ రాస్తున్న పత్రికలు కొలస్సీలకు రాస్తున్నాడు. ప్రేమ దేవుని వల్లరా, ఒక గొప్ప ఇల్లు అనబడిన దాంట్లో ఎంతో మంది ఉంటారు. కొంతమంది ఘనత చెందడానికి ఉపయోగపడతారు, కొంతమంది ఘనహీనతకు ఉపయోగపడతారు. అలాగే ఈ ప్రపంచంలో అందరూ ఉన్నారు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఉదాహరణకి మోషేని తీసుకుందాం. మోసే సముద్రం మీద నడిపించాడు, జనాన్ని ఆ బానిసత్వం నుంచి విడిపించి తీసుకెళ్ళాడు. కానీ ఆయన పుట్టించింది ఎవరు? దేవుడు. అంతమంది గొప్ప నాయకులు అందరూ కూడా ఎవరి వలన కలిగారంటే ప్రభువైన యేసుక్రీస్తు వలన. ఆయన సర్వ సృష్టికర్త, ఆయనే దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. ఎంతమంది శక్తివంతులు ఉన్నా కానీ, ఎంతమంది శక్తులు కలిగిన వారు ఉన్నా కానీ, వాటికంటే శక్తి ఉన్న దేవుడు మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. నీకు బలం ఉంది, నీకు శక్తి ఉంది, కానీ నీకంటే నాకు అధిక బలం ఉంది. నీకు లేదని నేను అనడం లేదు, నీకు మంత్రాలు తెలియదని, శక్తి లేదని నేను అనడం లేదు. వాటికంటే గొప్ప శక్తి మన దేవుడి దగ్గర ఉంది. ఐగుప్తు దేశంలో ఫరో కూడా అలాగే ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా సరే నువ్వు మారు మనసు పొంది నా జినాన్ని వదిలే, లేకపోతే ఇక్కడ చాలా విపత్తులు జరుగుతాయని మోసే మాట్లాడుతున్నాడు దేవుడి ద్వారా. ఆయన వెంటలేదు. ఆఖరికి తన కుమారుని కూడా మరణించే వరకు ఆయన తగ్గట్లేదు, ఎక్కడా తగ్గట్లేదు ఫరో. ఆఖరికి ఆ సముద్రాన్ని రెండుగా చీల్చినప్పుడు కూడా చూశాడు. ఆ అద్భుతాన్ని చూసిన తర్వాత కూడా ఆయన ఎక్కడ కూడా తగ్గట్లేదు. తన సైన్యాన్ని వెనకాల పంపించాడు. ఆ సముద్ర కాలగర్భంలో మొత్తం సైన్యం అంతా కూడా కలిసిపోయింది. 4-5 సార్లు అద్భుతాలు మహత్యకార్యాలు చేసి దేవుని గొప్పదనాన్ని తెలియజేశాడు. అయినా సరే ఫరో నమ్మలేదు. ఈ లోకంలోనికి వెలిగి వచ్చిన దానిని
ఈ లోకము తెలుసుకోలేదు. మరి మనకు కూడా దేవుడు అనేక రీతులుగా, అనేక విధాలుగా, అనేక సందర్భాల్లో నేనే దేవుడిని, నన్ను వెంబడించిన వాడు ఎంత మాత్రము సిగ్గుపడాడని, పరలోక రాజ్యానికి వారసులు అవుతారని అనేక విధాలుగా తెలియజేస్తున్నాడు. అయినా సరే ఎవరు కూడా దేవుణ్ణి నమ్మట్లేదు, ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించట్లేదు. అసలు క్రీస్తు ఎందుకు పుట్టాడు అని మనం గ్రహించాలి. అసలు క్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడని మనం గ్రహించాలి. అలాంటి విషయాలు మనం గ్రహిస్తే ఖచ్చితంగా మనందరం కూడా రక్షింపబడతాం. ఆయన పుట్టింది కేవలం మన కొరకు మరణించడం కోసమే. ఈ రోజున క్రిస్మస్ అని చెప్పి అందరూ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారు, క్రీస్తు పుట్టుకని జ్ఞాపకం చేసుకున్నారు. అదే విధంగా క్రీస్తుకు తగినట్లుగా ప్రవర్తించి క్రిస్మస్ ఆరాధనలన్నీ కూడా ఆయనకు ఘనత, మహిమ, ప్రభావములు చెల్లినట్లు, ఇతరులు చేసినట్టుగా, లోకానుసారులు చేసినట్లుగా కాకుండా దేవునికి మహిమార్థమై చేసినట్టు విధముగా మనందరం కూడా ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. అందుకే అంటున్నాడు, పరలోక సైన్య సమూహం అంతటా కూడా ఈ భూమి మీదకి దిగి వచ్చి దేవునికి ఇష్టలైన మనుషులకి సమాధానమును, దేవునికి స్తోత్రము కలుగునుగా కానీ స్తోత్రము చేయుచుండెను అనే మాట మనం విన్నాం. కాబట్టి అలాంటి పరిస్థితి మనలో కూడా ఉండాలి. మనందరం కూడా దేవుని యొక్క పుట్టికని జ్ఞాపకం చేసుకుని ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకు మరణించాడు అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసి ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యం వెళ్తామనే విషయాన్ని మనం ఈ లోకానికి మొత్తానికి తెలియజేసిన వారిగా మనం ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ వాక్యము మీ అందరిలో కూడా విస్తరించి అనేకులకు మాదిరికరమైన జీవితం జీవించును గాక. ఆమేన్.